ఈ షార్ట్లో రిలేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ అండ్ లాగరిథమ్స్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఈ అంటే ఏం లేదంటే ఎక్స్పోనెన్షియల్. దీన్ని సాధారణంగా లాగరిథమ్స్లో బేస్ కింద ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, లాగ్ ఎక్స్ ఇంటూ బేస్ సి రావండి. సేమ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ అండ్ లాగరిథమ్స్ టర్మ్స్ ఎప్పుడు పరస్పరంగా ఇన్వర్స్ టర్మ్స్ అండి. మీకు ఆల్రెడీ ఇంకొక షార్ట్లో చెప్పాను. లాగ్ ఎగ్జాంపుల్స్ చూడండి, లాగ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుందండి. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ లాగరిథమ్ టర్మ్ క్యాన్సిల్ అవుతాయి. సేమ్ ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఈ పవర్ లాగ్ ఎక్స్లో కూడా లాగరిథమ్ టర్మ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఒకటి మిగులుతుంది. అలాగే వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అని తీసుకుంటే ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ కాస్త లాగరిథమ్ టర్మ్ కింద రాసుకున్నప్పుడు ఈ లాగ్ వై అవుతుందండి. లాగ్ వై కాస్త లాగ్ వై బేస్ సి కింద సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ టర్మ్ కాబట్టి. లాగ్ వై బేస్ సి ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ క్యాన్సిల్ అయ్యి ఎక్స్ ఒకటి మిగులుతుంది. లాగ్ వై బేస్ ఈక్వల్స్ టు ఎక్స్ అండి. అలాగే చేంజ్ ఆఫ్ బేస్ ఫార్ములా కూడా చూడండి ఒకసారి. లాగ్ ఎక్స్ బై లాగ్ బి ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బేస్ సి కింద రాసుకోవచ్చండి దీన్ని. లేకపోతే ఇలా ఉంచేసి వదిలేసిన పర్వాలేదు, ఇలా రాసుకున్న పర్వాలేదు. ఈ రిలేషన్కి సంబంధించిన సమ్స్ మీకు ఛానల్ కింద షార్ట్లో ఛానల్ నేమ్ కింద ప్లే బటన్ కనిపిస్తుంది కదా, దాంట్లో ఓపెన్ చేసాను చూడండి ఆ రిలేషన్ వీడియో. సమ్స్ అన్ని అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి.